అన్నమయ్య జిల్లా కొత్తకోటలో కబ్జాదారులు రెచ్చిపోయారు. పీటీఎం మెయిన్ రోడ్లోని ఆంజనేయ స్వామివారి ఆలయానికి చెందిన భూమిలో కొందరు వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేవాదాయ భూమిలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసి సంవత్సరాలు గడుస్తున్నా కూడా దేవాదాయ శాఖ అధికారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇక దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అని స్థానికులు వెల్లడించారు. దేవాదాయ శాఖ అధికారుల అసమర్థత కారణంగా హిందూ దేవాలయాల భూముల్లోని కోట్ల విలువ చేసే ఇసుకను అధికారుల ధనదాహానికి బలైతున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. సంబంధించిన భూమి అందు ఈ బంకుల వాళ్ళు ఉన్నందువల్ల దేవస్థానానికి నష్టం జరుగుతున్నది. మేము యాక్షన్ కండక్ట్ చేయాలంటే వీళ్ళు అడ్డం వస్తున్నారు. ఈ బంకులు ఎత్తేసిన వెంటనే 25 రూములు దాదాపు పబ్లిక్ యాక్షన్ లో బహిరంగ వేలం ద్వారా అందరికి లీజ్ ఇచ్చిందో దేవస్థానానికి ఆదాయం వచ్చి దేవస్థానము బాగుపడగలదు. దేవస్థానంలో అన్ని కార్యక్రమాల్లో సక్రమంగా నిర్వహించుకోగలవరము. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా బంకులు ఖాళీ చేయించి పబ్లిక్ వేలం నిర్వహిస్తాము. గ్రామము అన్నమయ్య జిల్లాకు సంబంధించి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం సంబంధించి